నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 10 రోజులు కూడా అవ్వట్లే, అంతలోనే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. ఏదైతే చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు కూడా ఏదైతే 6 గ్యారెంటీల మీద కానీ అదైతే రుణమాఫీ మీద కూడా విమర్శలు చేయడం అయితే చూస్తున్నాం. సో ఒకసారి మాట్లాడదాం. మరి అసలు మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ బెల్లయ్య నాయక్ అన్న గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తేనే. సో ఏందన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 10 రోజులనే విమర్శలు చేయడం స్టార్ట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. సో ఏదైతే చూసుకుంటే కేటీఆర్ గారు ఈ 2 లక్షల రుణమాఫీ మీద కానీ 6 గ్యారెంటీల మీద అంతే సాధ్యం కానీ హామీలు ఇచ్చి జనాలను మభ్యపెట్టారని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు. సో మరి దీని మీద మీరు ఇచ్చే సమాధానం? అంటే కేటీఆర్ గారితో సాధ్యం కాదు, అది కాంగ్రెస్తో సాధ్యం అయితే. ఎందుకంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేయడం వాళ్ళకి అలవాటు, మాకు మోసం చేయడం అలవాటు లేదు. రెండోది 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకొని 1-2 సార్లు మభ్యపెట్టి దళిత బంధు అని చెప్పి మళ్ళీ కొత్త పథకం చేసి కొత్త మాటలు చెప్పి టైం పాస్ చేసడం, దాటేయడం, ఓట్లు దండుకోవడం, ఓట్ల దొంగతనాలు చేయడం అనేది అది బీఆర్ఎస్ ఎజెండా, కాంగ్రెస్ ఎజెండా కాదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నాం. ఖచ్చితంగా 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తాం, అమలు చేసి చూపిస్తాం. 2 అమలు చేస్తేనే గిలగిల్లాడుతుర్రాళ్ళు. ఫ్రీ బస్సులలో ప్రయాణం, అదేవిధంగా 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినవి 2 కాదు ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. 3 రోజుల్లో స్టార్ట్ చేసినాం. 100 రోజులు టైం ఉంది, మరి ఆపి చేసుకోవచ్చు కదా, రివ్యూ చేసినాక చేసుకోవచ్చు కదా. కానీ 3 రోజులలో మొదలుపెట్టిన తర్వాత ఇవాళ గడగడలాడిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకున్నది. కాబట్టి కేటీఆర్ గారికి తెలుసు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఓడిపోయిన షాక్ నుంచి ఇంకా బయటికి రాలే. వాళ్ళు ఆ షాక్లో ఉన్నారు. వాళ్ళు అధికారం ఇచ్చినటువంటి బలంతో చుట్టూ ఉండేటటువంటి వంగమాదాలు చేసినటువంటి దబలగొట్టుడుతోని మేము పోము, అధికారం మాకు శాశ్వతం అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మరలేసి కొడితే మెడలిగిన పరిస్థితి ఉంది. ఆ మెడలిగినటువంటి దాని నుంచి ఇంకా కోలుకునేటటువంటి ప్రయత్నం లేదు. అది ఎట్లా సాధ్యం, ఇది ఎట్లా సాధ్యం, చేసి చూపిస్తాం కదా, ఆగరాదు. 100 రోజులే కదా, నీకేమో 5 సంవత్సరాలు ఆగమంటలే కదా. ఇప్పుడు 10 రోజులు అయింది, ఇంకో 80 రోజులు ఆగు, 90 రోజులు ఆగు, 6 గ్యారంటీలు అమలు చేస్తామా లేదా తెలుస్తుంది. ఎందుకు తొందర కేటీఆర్ గారు? ఒక్కదానికి సమాధానం చెప్పండి మీరు. 1 ఇయర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అనేటటువంటి మాట టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి గారు చెప్తా ఉన్నారు. కేటీఆర్ గారు మీరేం సమాధానం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తారా? ఇది మీ పార్టీ విధానమా? స్పష్టం చేయండి, చేస్తే బాగుంటుంది. సరే, నేను కేసీఆర్ గారిని అడగదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. త్వరగా కోలుకొని ఆయన ఒక ప్రజలు ఇచ్చిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కదా, కేటీఆర్ గారు ఆరోగ్యంగానే ఉన్నారు కదా అని సమాధానం చెప్పండి. ఇది కడియం శ్రీహరి ఎజెండానా, మీ ఎజెండానా? చెప్తే దాన్ని బట్టి తెలంగాణ సమాజం నిర్ణయించుకుంటుంది మిమ్మల్ని ఏం చేయాలనో. కానీ చూసుకుంటే ఏదైతే ఈ 6 గ్యారెంటీల విషయంలో ఏదైతే చూసుకుంటే ఇది ఫ్రీ బస్ విషయంలో కూడా ఆటో వాళ్ళ నుండి కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. సో దీని మీద ఏమంటారు? నేను అది అర్థం లేదంటున్నా. ఎందుకంటే మహిళలు ఆటోలలో ప్రయాణం చేస్తున్నారు, మహిళల వల్లనే ఆటోలు నడుస్తున్నాయి అనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడడం ఏదైతుందో తప్పు. బస్సులో పోయేటోళ్ళు ఆటోలో పోరు, ఆటోలో పోయేటోళ్ళు బస్సులో పోరు, మెట్రో రైల్లో పోయేటోళ్ళు బస్సులో ప్రయాణం చేయరు. కాబట్టి ప్రజలకు వాళ్ళ అవసరాల రీత్యా ఒక దగ్గర నుంచి ఒకటికి పోవడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ను వాడుకుంటారు. ఇప్పుడు బస్సులే ప్రయాణం చేస్తున్నారు, ఎమర్జెన్సీ ఉంది, ఆటో ఎక్కాల్సి ఉంటుంది, వేసుకొని పోతారు. అంతే తప్ప బస్సులో ఫ్రీగా ఉన్నది కాబట్టి మేము ఆటోలో పోకుంటుంటాం అనేది ఉండదు. కానీ ప్రాక్టికల్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆటో యూనియన్లకు, ఆటో సంఘాలకు, ఆటోలకు ఎవరో మిస్లీడ్ చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఆలోచించకండి. ఒక 15-20 రోజులు అయితే మీకు కూడా క్లారిటీ వస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు రియాక్ట్ అయినరు. మీకు ఏమైనా జరిగితే దాని గురించి మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం, బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి. ఇంకోటి చూసుకుంటే ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ 10 సంవత్సరాల కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిండో అని విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 6 గ్యారెంటీతో ముందుకు వస్తుంది కదా. సో మరి ఎట్లా మేనేజ్ చేయగలదంటారు? అంటే 2,30,30,000 కోట్లు తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి, అంటే ఆదాయం ఉన్నది. 2,50,000 కోట్లు వాళ్ళు బడ్జెట్ పెట్టింది మొన్నటిసారి. అంటే 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అది? ఈసారి 2,50,000 కోట్లు, వచ్చేసారి 3 లక్షల కోట్లు, ఆ తర్వాత 3,50,000 కోట్లు, దాదాపు 4-4.5 లక్షలకు ఆదాయం పెరిగేటటువంటి అవకాశం ఉంది కదా. ఈ వచ్చిన డబ్బును కరెక్ట్గా ప్రజలకు లాభం అయ్యేటటువంటి స్కీమ్లకు ఇంప్లిమెంట్ చేస్తే పని అడిపోతుంది. వాళ్ళు దుబారా ఖర్చు పెట్టిర్రు. తలకు నూనె రాయరా అంటే మీసాలకు సంపంగి నూనె రాసుకున్నాడు కేసీఆర్, అది సమస్య. అంటే ప్రియారిటీస్ లేవు వాళ్ళకు. ఉద్యోగాల భర్తీ చేయమంటే వదిలిపెట్టిండు, యూనివర్సిటీని గాలికి వదిలిపెట్టిండు, పిల్లల్ని గాలికి వదిలిపెట్టిండు. ఏది ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కు కార్పొరేషన్ చేసిండు, అప్పులు చేసిండు. ఎడిపోయినాయి పైసలు అంటే తెలుస్తలేవు. 85,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అప్పులు చేసి ఏం చేసింది? అప్పులు ఏంటో ఉంబడక్కని పోవు కదా, పైసలు ఎక్కడో ఖర్చు పెట్టాలి కదా. ఆ ఖర్చు ఎక్కడ పెట్టిర్రు?
దానివల్ల ఆ డిపార్ట్మెంట్కు సంబంధించి బోర్డుకు సంబంధించి ఎంత ఆస్తి పెరిగింది. అది ప్రజల సొమ్ము కదా, ప్రజలు ట్యాక్స్ కట్టితే వచ్చిన పైసలు కదా. కాబట్టి ఆ డబ్బు ఎక్కడ పోయిందో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఆ డీటెయిల్స్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు, అధికారులకు ఆదేశించారు, అధికారులు ఫైల్ ఇస్తారు, దాని తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. ముందే ఎందుకు భయపడుతున్నారు? పౌర శాఖ సరఫరా శాఖను రివ్యూ చేస్తే 45,000 కోట్లు వెళ్ళినాయంట దాంట్లో అప్పులు. ఇదేం అన్యాయమో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని వేల అప్పులు చేసి, అంటే ప్రభుత్వం డైరెక్ట్గా అప్పు చేయాలంటే ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా అప్పులు చేసిండ్రా అనేటటువంటి అనుమానం నాకు వస్తున్నది. ఎందుకంటే నాకు అంతో ఇంతో కొద్దిగా ఎంబీఏ చేసినా కాబట్టి కొద్దిగా అవగాహన ఉన్నది ఎకనామిక్స్ మీద కూడా. అందుకని నాకు అనిపిస్తూ ఉన్నది, ఈ అప్పులన్నీ ఎడిపోయినాయి, ఈ పైసలు ఎడిపోయినాయి, కాకులు ఎత్తుకపోయినాయా, గద్దలు ఎత్తుకపోయినాయా, లేకుంటే ఎలకలు ఎత్తుకపోయినాయా, ఎవరి గుమ్మిలోకి పోయినాయి, దేని పేరు మీద పోయినాయి, రోడ్ వేసినట్టు ఎత్తుకున్నారా, లేకుంటే ప్రజలకు సౌకర్యం చేసినట్టు పేపర్ మీద రాసుకొని ఎత్తుకపోయిర్రా, ఇది తేలాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంకోటి మరి మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి కానీ అటు చూసుకుంటే జీవన్ రెడ్డి వీళ్ళ మీద నోటీసులు కూడా వస్తున్నాయి కదా. సో ఇవేంటంటే రివెంజ్ పాలిటిక్స్ అనుకోవచ్చు. అవి రివెంజ్ పాలిటిక్స్కి వీటికి సంబంధం లేదు. అసలు రివెంజ్ పాలిటిక్సే చేయం మేము. అసలు ఇప్పటికీ మా పాలన మొదలే కాలే, కుదుటే బళ్ళే, రివ్యూనే కాలే. ఆ ఎవలకు ఇండ్లు ఎక్కడ అలాట్ అయినాయో తెలియదు, ఆఫీసులు నిన్న అలాట్ అయినాయి. ఇది మొదలు కాకుంటే రివెంజ్ పాలిటిక్స్ ఎట్లయితాయి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 54 సంవత్సరాలు పాలించింది. కాంగ్రెస్ పార్టీ చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం పాలిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అధికారులంతా మా అధికారాన్ని ఉపయోగించి పనిచేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చిందండి. ఎన్ని లక్షలు నాకు తెలియదు, ఎంతో సంఖ్య. కరెంటు బిల్లులు కట్టలే. ఇప్పుడు నీ ఇంటికి కరెంటు బిల్లు కట్టలేదు అనుకో, 2వ నెలకు కరెంట్ ఉంటుందా? కట్ చేస్తారు కదా. మరి జీవన్ రెడ్డి గారి మాల్కి ఎందుకు కట్ చేయలే అంటే, జీవన్ రెడ్డి కేటీఆర్కు దగ్గర, కేసీఆర్కు దగ్గర, కరెంటు బిల్లు కట్టకున్న ఆయన మాలకు కరెంటు నడుస్తూ ఉన్నది. ఆ అధికారికి ఇలా ధైర్యం వచ్చింది, ప్రభుత్వం మారంగానే నోటీసు పంపించేసిండు, నువ్వు కట్టాల్సిన బిల్లు కట్టవా అని చెప్పి. ఇది కదా. ఇప్పుడు ఆయన కార్పొరేషన్లో లోన్ తీసుకున్నాడు, స్థలమేమో ఆర్టీసీది, లోన్ తీసుకున్నది ప్రభుత్వం కార్పొరేషన్ దగ్గర, మొత్తం బిల్డింగ్ కట్టుకున్నాడు, నెలకు ₹1,00,00,000 దాని మీద తింటా ఉన్నాడు. చెయ్యి మరి రిటర్న్ కట్టాలి కదా కార్పొరేషన్కు డబ్బులు. కార్పొరేషన్కు ధైర్యం వచ్చింది, వేయాలి, ఎండి నోటీసు పంపించిండు, నువ్వు మాకు లోన్ తీసుకున్నావు, లోన్ రీపేమెంట్ చేయట్లేదు అని చెప్పి. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? ఆయన తీసుకున్నాడనే విషయం కూడా మాకు తెలియదు. బహుశా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే గతంలో మాట్లాడేటప్పుడు జీవన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ టాపిక్ మా మధ్యలో కూడా ఇప్పుడు రాలే. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారు రివ్యూలు మొదలుపెట్టి వాస్తవాలు చెప్పి నిజాయితీ పరులైన అధికారులకు పొజిషన్లు ఇవ్వడం, సరి అయిన ప్లేస్లో పెట్టడం మొదలు పెట్టంగానే ఎక్కడికక్కడ అధికారులు చట్ట ప్రకారం పనిచేయడం మొదలుపెట్టారు. అందుకనే ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మల్లారెడ్డి గారికి సంబంధించింది 45 ఎకరాల భూమి మాకు అడ్డికి పావుచర్ రాయించుకున్నారని చెప్పి గిరిజనులు కంప్లైంట్ ఇచ్చారు. మాకు తెలియదు అది. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా లేదు, అది మేము ఇచ్చినటువంటి లెక్కలలో లేదు. అది ఆయన మల్లారెడ్డి కబ్జా పెట్టినటువంటి నాలాలు ఏదైతే ఉన్నదో ఆ విషయం మాట్లాడినాం గతంలో మేము. కానీ ఇవాళ దానికి సంబంధం లేకుండా కొత్త ఇష్యూ బయటకు వస్తున్నది. ఇట్లా ఎంతమందిని బెదిరించారు, ఎంతమంది భూములు రాయించుకున్నారు, ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు అధికారాన్ని పెట్టుకొని, ఎంత ప్రభుత్వ సొమ్మును ధ్వంసం చేసినారు, లాక్కున్నారు, తిన్నారు, సొంత ఆస్తులుగా మార్చుకున్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు చట్ట ప్రకారం పని జరిగినప్పుడు ప్రతి సామాన్యుడికి ధైర్యం వస్తుంది, నాకు ఈ పోలీస్ స్టేషన్ నాకు రక్షణ ఇస్తుందనే నమ్మకం వస్తుంది, ఈ ఆఫీసు ప్రభుత్వ ఉద్యోగి పనిచేస్తున్న నమ్మకం వస్తే బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తారు. అందుకని ఇవాళ కంప్లైంట్లు మొదలైనాయి. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యాండేటర్గా కక్ష సాధింపుగా చేస్తున్నటువంటి పనులు కాదు. అసలు ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ మాకు కానీ తెలియనటువంటి విషయాలు బయటకు వచ్చి ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రక్షాళన అంటున్నారు, దానికి ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే గతంలో ఎన్నో పేపర్ లీకేజీలు జరిగినాయి, చాలా రచ్చ జరిగింది. ఇప్పుడు పదవి మార్పుతోనే ప్రక్షాళన, లేకపోతే నిజంగానే ఉద్యోగాలు ఇచ్చే దిశగా మీ ప్రభుత్వం పనిచేయబోతున్నారు? 365 రోజుల్లో మేము వారం రోజులు అయినాం. ఇంకెన్ని రోజులు ఉంది? 355 రోజులు ఉంది. 355 రోజులలో 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం. ఓకే. టీఎస్పీఎస్సి బాధ్యతల్లో ఉండి ఎగ్జామ్ కూడా నిర్వహించడానికి శాతగానటువంటి వాళ్ళు, పేపర్లు లీక్ చేసుకున్న వాళ్ళు, పేపర్లు అమ్ముకున్న వాళ్ళు, ఆస్తులుగా మార్చుకున్న వాళ్ళు అందరి జాతకాలని బయటికి తీస్తాం. చట్ట ప్రకారమైనటువంటి చర్యలు వాటి మీద ఉంటాయి. ఆల్రెడీ చైర్మన్ రిజైన్ చేసిండు, మిగతా సభ్యులు కూడా రిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, దానంతా తాము రిజైన్ చేయాల్సిందే. కానీ ప్రభుత్వం దాన్ని తీసేయాలంటే చాలా పని ఉంటుంది, మళ్ళీ ఈ నోటిఫికేషన్లకు లేట్ అవుతుంది.
సరే రివ్యూ తర్వాత వాస్తవాలు చెప్పలేక రిజైన్ చేసినట్టున్నది, ఏమున్నదో అది తేలుతుంది. మీరు ఊహించడం ఎందుకు? 4 రోజులు ఆగండి, ముఖ్యమంత్రి ఏం చేస్తాడో ఆయన చేసిన చర్యలు బట్టి అర్థమైపోతుంది కదా. రైట్. కానీ ఇప్పుడు దగ్గరలో ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో మరి బెల్లయ్య నాయక్ గారు రేస్లో ఉండబోతున్నారు. నేను మహబూబాద్ పార్లమెంటు నాకు ఇస్తామని చెప్పారు, గతంలో కూడా చెప్పారు. ఈసారి అయితే ఖచ్చితంగా నాకు నమ్మకం ఉన్నది. మహబూబాద్ పార్లమెంట్ నుంచి నేను పోటీ చేస్తా. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనేదే మా పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో 15 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 17 పార్లమెంట్లో 17కు 17 గెలుస్తాం. గెలవడం కోసం ప్రయత్నం చేస్తాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాం. అందులో మహబూబాద్ నుంచి నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉంటాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.